బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి చేరింది. యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్లపై దర్యాప్తు సంస్థ ఆరా తీస్తుంది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ దృష్టి పెట్టింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన పంజగుట్ట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో భారీ ఎత్తుగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మరోవైపు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో భారీ ఎత్తున హవాలా రూపంలో కావచ్చు, మనీ లాండరింగ్ కు పాల్పడి ఉంటారనేటువంటి ఆరోపణలతోటే ఈడీ కూడా రంగంలో దిగడం జరిగింది. ప్రస్తుతం ఈడీ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తుంది. పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకుని ఈడీ కూడా రంగంలో దిగింది. ఇప్పటికే 11 మంది యూట్యూబర్స్ కావచ్చు, సినిమా నటులు కావచ్చు, మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదయ్యాయి. వారి అకౌంట్స్, ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈడీ పూర్తి స్థాయిలో పరిశీలించి వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.